హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో షిప్ నుంచి మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మేము పోర్ట్ కనావరాలో ఉన్నాము, అమెరికాలోన. ఇప్పుడు షిప్లో నుంచి మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి వీడియోలో అయితే మొత్తం చూద్దాము. ఇది హ్యాండ్ క్యారేజ్, ఇది నాది హ్యాండ్ బ్యాగు. మెయిన్ లగేజ్ ఏమొచ్చు ట్రాలీలో వేసాం. అదేమొచ్చు మనం షిప్ దిగిన తర్వాత బయటకు అనేది ఆ లగేజ్ అనేది స్కాన్ చేసి బయటకు అనేది పంపిస్తారు. ఇదిగోండి, షిప్లో నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మనకి కార్ అనేది అరేంజ్ చేస్తారు. మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడి నుంచి మిగతాది మనం ప్రొసీడ్ అయిపోవడం. ఇప్పుడు మనం చూస్తుంది పోర్ట్ కనావరాలో. ఈ పోర్ట్ కనావరాల్ పోర్ట్ ఇది ఒక్కరే కాదు, సైన్ ఆఫ్కి చాలామంది ఉంటారు. అందరితో పాటు అందరినీ ఒక కార్లోనే డ్రాప్ చేస్తారు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే మాత్రం పోర్ట్ కనావరాల్ ఓన్లీ ప్యాసింజర్ షిప్ టెర్మినల్. ఇది వేరే టెర్మినల్ అయితే మాత్రం కార్గో షిప్లకు అంతా అది వేరే టెర్మినల్. ఆ టెర్మినల్ ఏమొచ్చు లోడింగ్ అవన్నీ అవుతుంటాయి కనుక అక్కడ క్రెయిన్లు అవన్నీ పెద్ద ఉంటాయి. ఆ టెర్మినల్ అనేది వేరు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అనేది వెళ్తున్నాం. ఇదిగోండి, అది సముద్రం, ఈ పక్కన బ్రిడ్జ్. సో ఇప్పుడు మనం షిప్ నుండి అయితే వచ్చాం కనుక ఇప్పుడు మనం కార్లో ఉన్న జీపీఎస్ సెట్ చేసి పెట్టారు. చూసారు కదా ఎంత స్పీడ్లో వెళ్తున్నాయి ఏంటి, బ్యాక్ సైడ్ వెహికల్స్ ఏమొస్తున్నాయి అన్నీ కూడా ఆ ట్యాబ్లో కూడా చూడొచ్చు. అందులో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి అనేది వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఆ ఎయిర్పోర్ట్ లోపల, ఎయిర్పోర్ట్ బయట అవన్నీ చూపిస్తాను. ఇక్కడైతే రోడ్లు అయితే అంత క్రౌడ్గా అయితే ఏమీ ఉండవు, చాలా ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే జనాలు తక్కువ. నెక్స్ట్ స్పీడు ట్రాక్లు అనేవి ఉంటాయి. ఏ స్పీడ్లో ఎవరు వెళ్తారని చెప్పి ఆ స్పీడ్లో ఆ లైన్లోనే ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా రోడ్లు కూడా చాలా ఖాళీగానే చూస్తున్నారు కదా, అంత పెద్ద బిజీగా అయితే ఏమీ ఉండదు. అందుకని చెప్పి అక్కడ 80-90 స్పీడ్లో అయితే వెళ్తారు. సిగ్నల్స్ పడిన దగ్గర అయితే మాత్రం కంపల్సరీగా ఆగవలసిందే. అక్కడ వెహికల్స్ ఉన్నా లేకపోయినా సరే. చూసారు కదా, ఇక్కడైతే రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడేటప్పుడు మాత్రం కంపల్సరీగా వెహికల్ అయితే ఆఫ్ చేయాలి. రోడ్డు ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళిపోతే మాత్రం అవ్వదు. రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకని రూల్స్ అన్నీ ఫాలో అయితే అవ్వాలి. ఇప్పుడు మనం చాలా దూరం అయితే పోర్ట్ బయటకు అయితే వచ్చాము. క్రూజ్ టెర్మినల్ పోర్ట్ బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే. చూసారు కదా, రోడ్లు అవన్నీ హైవేలో అవన్నీ ఉంటే చాలా బాగా బాగుంటుంది. ఇదే పోర్ట్లో వన్ సైడ్ అయితే క్రూజ్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి, వేరే సైడ్ అయితే మాత్రం కార్గో టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి కంపెనీకి ఏజెన్సీ వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా, ఏజెన్సీ వాళ్ళే మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేస్తారు. ఎవరికైతే ఫ్లైట్లు ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, ఎవరికైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లు ఉంటాయి వాళ్ళకైతే తొందరగా ఎర్లీ మార్నింగ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరికైతే ఈవినింగ్ ఉంటాయో ఫ్లైట్లు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉంటాయో వాళ్ళకైతే కొంచెం లేట్గానే తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎక్కువ వెయిట్ చేసి కానీ షిప్లో ఉంటే కనీసం భోజనాలు టిఫిన్లు అనేవి చేస్తారు కదా అని చెప్పి తొందర అయితే లేకుండా నెమ్మదిగా తీసుకుని వెళ్తారు. ఎక్కువ మంది క్రూస్ అయినా ఉంటే మాత్రం బస్సులోనైతే తీసుకుని వెళ్తారు. ఈ పెద్ద బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అనేది కార్ పార్కింగ్ కోసం. ఇది ప్రతి అంతస్తులో కూడా కార్లు అనేవి పార్కింగ్ ఉంటాయి. కాకపోతే పార్కింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు.
డబ్బులు అయితే పే చేయాలి. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది కదా, దానికి కూడా డబ్బులు అయితే పే చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. ఇదంతా కూడా పోర్ట్ కనవరాలి, ఇదంతా స్టోరేజ్ ఏరియా. ఎందుకంటే షిప్లోకి ఏవైనా లోడ్ అవ్వాలన్నా ఆఫ్లోడ్ అవ్వాల్సినవన్నీ కూడా ఆ ఏరియాలో అనేవి స్టోర్ చేస్తారు. ఇప్పుడు మనం పోర్ట్ అంతా చూస్తూ హైవే మీద నుంచి డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి అనేది వెళ్ళే రోడ్డు మొత్తం చూస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఎయిర్పోర్ట్ బయట లొకేషన్స్, లోపల లొకేషన్స్, అమెరికాలో ఓర్లాండో సిటీ అయితే ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడాను. ఎక్కడైతే బళ్ళు తక్కువ, అంటే 2 వీలర్స్ అయితే చాలా తక్కువ, మనం చూడడానికి కూడా వెరీ రేర్, అసలు కనిపించవు 2 వీలర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కారే వాడతారు. ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా 10 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. ఇంకండి పోర్ట్ బయటకు అయితే ఇప్పుడు వచ్చాం మనము. పోర్ట్ బయటకు రావడానికి 5 నిమిషాలు పట్టింది మనకి. ఎందుకని అంటే అన్ని టెర్మినల్స్ ఇవి. సో ఇక పోర్ట్ బయట నుంచి ఇంకా డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవడమే. షిప్ దిగేటప్పుడు మాత్రం మనకైతే వాటర్ బాటిల్, చాక్లెట్, చిప్స్, ఈ ప్యాకెట్లు అన్నీ అయితే ఇస్తారు ఆన్ ద వేలో తినేదానికోసం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఎయిర్పోర్ట్లో ఇంకా రెస్టారెంట్లు అయినా, కాఫీ కేఫ్లు అయినా అన్నీ ఉంటాయి కనుక ఇంకైతే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం కదా, మనం ఏమైనా టిప్ ఇవ్వాలంటే డ్రైవర్కి ఇవ్వచ్చు, ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి మనల్ని అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు పైన బ్రిడ్జ్ పైకి వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. చూసారు కదా ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో ఒక్కొక్క కారు. ఇదిగా నేనుండే కారు అయితే ఇది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఎయిర్పోర్ట్లో లోపల, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ బయట మొత్తం వ్యూ కూడా చూద్దాము. ఇంకా మొత్తం వీడియోకే దాంట్లో పెడితే లాంగ్ అయిపోద్ది కనుక ఈ వీడియోలో అయితే మాత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు అయితే ఈ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళేదంతా నెక్స్ట్ వీడియోలో అయితే పెడదాం. లోపల డ్యూటీ ఫ్రీలు, కేఫ్లు అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిద్దాం. చూస్తున్నాం కదా ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ మున్సిపాలిటీ అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఆన్ టైంలో పే చేస్తారు. ఎవరు కూడా ట్యాక్స్ అనేది ఆన్ టైంలో అయితే అందరూ పే చేస్తారు. అందుకని అంత డెవలప్ అయింది ఈ కంట్రీ అయితే మాత్రం. ప్రతి కంట్రీలో కూడా ఆన్ టైంలోనే మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది బాగుంటుంది. ఇక్కడ రూల్స్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కటి కూడా ఆన్ టైంలో పే చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా 5 మినిట్స్లో అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతాము. ఎందుకంటే షిప్ యార్డ్కును అదే
పోర్ట్ కనవరల్ షిప్ పోర్ట్కును నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి అనేది అయితే కొంచెం లాంగే, టోటల్ 10 minutes అయితే పడుద్ది. సో చూస్తున్నాం కదా, మనం చూస్తున్నవన్నీ కార్లే, 2 wheelers అయితే అసలు కనిపించవు. ఎందుకనంటే ఇక్కడ అందరు కూడా కార్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. 2 wheeler అంటే అసలు ఎవరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఖర్చు కూడా ఎక్కువే. ఎందుకంటే మనం బయట భోజనం చేయాలన్నా, కాఫీ తాగాలన్నా, ఏవైనా సరే కాస్ట్ ఎక్కువ. మన ఇండియాలో అయితే కాదు, ప్రతి ఒక్కటి కూడా కాస్టే. ఇక్కడ మనకు 100-200 కానీ అంటే అసలు మన ఇండియాలో భోజనం అనేది దొరుకుతుంది, ఇక్కడైతే ఏమీ దొరకదు. ఒక కాఫీ తాగాలన్నా 300-400 ఖర్చు చేయాలి ఓన్లీ కాఫీకే. అలా ఉంటాయి ఖర్చులు. ఎక్కడైతే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ప్రతి ఒక్కటి కూడాను. చూసారు కదా, ఇది ఎన్ని జంక్షన్ రోడ్లు మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అదిగోండి పోర్ట్కి వెళ్ళే ట్రైన్ అది. ఇంకా 3 minutesలో అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతాము. మనం వెళ్తాను మొత్తం ట్రావెలింగ్లో అయితే ఒక్క 2 wheeler కూడా చూడలేము, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ 2 wheelers అనేవి. ఇదిగోండి గ్యాస్ స్టేషన్లో కూడా మనం వెళ్ళి పెట్రోల్ ఏదైనా కొట్టించుకోవాలన్నా సరే మనమే మన ఏటీఎం కార్డుని స్కాన్ చేసి ఎంత కావాలని చెప్పేసి మనం కొట్టుకోవాలి. అక్కడైతే ఎవరు ఉండరు, మనకి పెట్రోల్ ఫిల్ చేసే దానికి అంత ఎవరు ఉండరు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా షాపింగ్లో బిల్లు కూడా మనమే వేసుకోవచ్చు. మనం తీసుకునే బట్టలన్నీ మనమే స్కాన్ చేసుకొని ఏటీఎం కార్డు ద్వారానే డబ్బులు పే చేయొచ్చు, లేదా క్యాష్ అయినా సరే మిషన్లో పెడితే ఎంత బిల్ అయిందో అంత డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు అనేది చిల్లర అయితే వచ్చేస్తుంది. అంత అలా పెడతారు, ఎందుకంటే అందరికి బిల్లు వేసి పెద్ద పెద్ద లైన్లు పెట్టించి అంత చేయకూడదని చెప్పి. చూసారు కదా, ఇంకా 2 minutesలో అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాం. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరలోనైతే వచ్చాము. ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం కదా, సో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంకా 1 minutలో ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంటాము. ఇంకా ఇదిగోండి, ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇంకా మనం ఇదే ఎయిర్పోర్టు.
ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇంకా మనం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇంకా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో ఆఫ్ చేసి మనమైతే దిగుతాము. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇదే, చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ బయట. సో ఇదిగోండి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎక్కడి నుంచి ఇంక మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీకి మన టికెట్ ఉన్న పాస్పోర్ట్ చూపిస్తే లోపలికి అనేది